సో స్పెషల్లీ ఈ వీడియో ఎవరికి అంటే దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఇన్ 2027 జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండమ్మా. సో దట్ మీ ప్రిపరేషన్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా మైనస్ ఉంటే ఎట్లా కవర్ చేసుకోవాలి, పర్సంటైల్స్ చూసుకోవాలా, నేను మార్క్స్ చూసుకోవాలా, నాకు ఎంత సేఫ్ స్కోర్ వస్తే నాకు ఒక ఎన్ఐటీ గానీ ట్రిపుల్ గానీ వస్తుంది ఏంటి అనేది A to Z ఈ వీడియోలో చూద్దాము. సో ఒక 5 minutes కాన్సన్ట్రేట్ హియర్. ఒకసారి మీ ప్రిపరేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో దట్ యూ కెన్ మోడిఫై దోస్ మిస్టేక్స్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండమ్మా, ఈ ఆగస్టు టు జనవరి విండో ఏదైతే ఉందో చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్, మ్యామ్ నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, ఇప్పుడు చేస్తే నేను జేఈ కొడతానా అంటే, నాన్న ఇఫ్ నీకు బేసిక్స్ ఐడియా ఉంటే, బేసిక్ కాన్సెప్ట్ వెక్టార్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ థింగ్స్ నాకు బేసిక్స్ ఐడియా ఉన్నాయి అంటే ఎస్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. కాకపోతే అమ్మ చాలా 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 ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. చేస్తే దెన్ దేర్ కెన్ బి ఛాన్సెస్, ఇఫ్ జనవరి మిస్ అయినా ఏప్రిల్ లో కొడతారు, మీరు ఖచ్చితంగా కొడతారు, మంచి పర్సంటైల్ వస్తుంది. బట్ సి, మీరు ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోయినా ఒకటి, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమ్మీడియట్లీ. గుర్తుపెట్టుకోండి అమ్మా, రిజల్ట్ వచ్చిద్దా లేదా సెకండరీ, బట్ యూ నీడ్ టు గివ్ యువర్ 100% ఎఫర్ట్. 100% ఎఫర్ట్ ఇచ్చి మీరు ఎంత వరకు కష్టపడగలరో అంతవరకు కష్టపడండి. రిజల్ట్ సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడే మీ రిజల్ట్ గురించి భయపడద్దు. ఓకేనా? సో 5 months లెఫ్ట్. యూజ్ దిస్ 5 months ప్రాపర్లీ. అండ్ ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్ అంటే మీరు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నా, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏ చాప్టర్స్ డౌట్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ పర్ఫెక్ట్ అవ్వాలి అనేది ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక వైట్ పేపర్ తీసుకొని నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా వచ్చిన చాప్టర్స్ ఏంటి, వీక్ ఉన్న చాప్టర్స్ ఏంటి, హార్డ్ గా ఫీల్ అవుతున్న చాప్టర్స్ ఏంటి, ఈజీగా ఫీల్ అవుతున్న చాప్టర్స్ ఏంటి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నా ప్రిపరేషన్ ఇక్కడ దాకా అయిపోయింది, ఇంకా ఇక్కడ వరకు ఉంది, ఇవి ఈజీ, ఇవి హార్డ్, వీటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, వీటిని పైన చదువుకున్నా వస్తాయి అనే క్లారిటీ వస్తామ్మా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇయర్ టు ఇయర్ కాంపిటీషన్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్. ఆ కాంపిటీషన్ లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, జస్ట్ రియాలిటీ చెప్తున్నా. మీరు ఎంతో 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 చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ రాదమ్మా. ఆ హార్డ్ వర్క్ కూడా ఏదో బ్లైండ్ గా నేను రోజుకి 16 hours చదువుతున్నా, 18 hours చదువుతున్నా అంటే సరిపోదు. చేసే హార్డ్ వర్క్ కూడా స్మార్ట్ ప్లాన్ తో చేయాలి. చేస్తే అప్పుడు నీకు ర్యాంక్ వస్తుంది. జస్ట్ బ్లైండ్ గా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏది రాదమ్మా మనకి. స్మార్ట్ గా చేయాలి హార్డ్ వర్క్ అనేది. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరున్న టైంలో మీకు కాలేజ్ లో ప్రీ ఫైనల్స్ జరుగుతాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, వైవాలు ఉంటాయి, మధ్యలో ఇప్పుడు వినాయక చవితి, దసరా, దీవాలి అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతాయి, మనకి కాలేజ్ లో వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మీరు జేఈకి ప్రిపేర్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. చాలా 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 హర్డిల్స్ వస్తాయి ఇప్పుడు మనకి మధ్యలో. ఈ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ జేఈ. ఓకేనా? సి, 2022 లో అరౌండ్ 900K మెంబర్స్ అపియర్ అయ్యారు. 2025 లో 1.6 million, 2026 లో ఆల్మోస్ట్ 1.6 million. సో ఇయర్ టు ఇయర్ మనకి కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా అంటే చాలా పెరుగుతుంది కాంపిటీషన్. అండ్ ఇంకొక విషయం, పర్సంటైల్స్ చాలా మంది చెప్తుంటారు, నాన్న నీకు 99% రావాలి, 98% రావాలి, పర్సంటైల్. బట్ డోంట్ లుక్ ఎట్ పర్సంటైల్స్, బికాస్ నీకు పర్సంటైల్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, మనకి ఇప్పుడు జనవరి అటెంప్ట్ లో నువ్వు ఈ డే ఈ షిఫ్ట్ లో ఎగ్జామ్ ఇస్తున్నావు, అక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అపియర్ అయ్యారు, అండ్ నీ పేపర్ డిఫికల్టీ ఎలా ఉంది, ఓవరాల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆ షిఫ్ట్ లో ఎలా ఉంది, కట్ ఆఫ్స్ ఆ షిఫ్ట్ ని బట్టి, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని నీకు పర్సంటైల్ ఇస్తారు. పర్సంటైల్ అనేది ఆ రోజు అక్కడ అపియర్ అయిన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, పేపర్ డిఫికల్టీ, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఎగ్జామ్ ఇచ్చేదాకా ఆ షిఫ్ట్ ఈజీనా టఫా, పర్సంటైల్ ఎలా ఉంటది అని మనకు తెలియదు. సో మీరు జేఈకి ప్రిపేర్ అయితే పర్సంటైల్స్ అసలు మైండ్ నుంచి తీసేసేయండి, వచ్చే పర్సంటైల్ వస్తుంది. డోంట్ కన్సిడర్ ఇట్, అసలు దాన్ని కన్సిడర్ చేయొద్దు. మీ టార్గెట్ ఎప్పుడైనా సరే మార్క్స్ టార్గెట్ ఉండాలమ్మా. ఎన్ని మార్క్స్ పెట్టుకోవాలి టార్గెట్ ఏంటి అంటే, సి హియర్, మీకు 99% రావాలి అంటే 160 to 180 మార్క్స్ షుడ్ బి యువర్ టార్గెట్. ఓకేనా? 94% వరకు రావాలి అంటే 100 to 110 ఈజ్ యువర్ టార్గెట్. 99% రావాలి అంటే 170 to 200 ఈజ్ యువర్ టార్గెట్. 94% రావాలి అంటే 110 to 120 ఈజ్ యువర్ టార్గెట్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరిగేది అమ్మా ఇది. జనవరి నుంచి మీరు ఏప్రిల్ కి చూసుకుంటే మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ టైం కి
డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో జనవరిలో చేసిన మిస్టేక్స్ ఏప్రిల్ లో రిపీట్ చేయరు. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్యూర్లీ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందుకని ఎప్పుడైనా సరే మీకు జనవరిది కట్ ఆఫ్ తక్కువ ఉంటదమ్మా, ఏప్రిల్ ది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటది. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది ఇది. సో అందుకే ఎప్పుడు ప్రతిసారి చెప్పేది, మీరు గనక జేఈకి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీ ఫస్ట్ టార్గెట్ అడ్వాన్స్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. మెయిన్స్ షుడ్ బి యువర్ ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే జనవరి అటెంప్ట్ లో మీకు మంచి పర్సంటైల్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలరు, ఎంత ఎఫర్ట్ పెట్టగలరు, అంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడే కష్టపడండి. ఇప్పుడు గనక మీరు 150 to 160 మార్క్స్ రీచ్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఒక మంచి టైర్ 1 ఎన్ఐటి ఆర్ఎల్స్ టైర్ 1 ట్రిపుల్ ఐటీలో మీకు మంచి బ్రాంచ్ లో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఏంటి అంటే జనవరిలో గనక నువ్వు మంచి పర్సెంటైల్ తెచ్చుకుంటే ఒక సీట్ అనేది నీకు సెక్యూర్ అయి ఉంటది. ఆ సీట్ నీతోనే ఉంటది. ఇక నీకు సెక్యూర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకున్నావా, దెన్ యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, నాకు ఒక సీట్ వచ్చేస్తుంది మంచిగా అని. సో దట్ ఆ కాన్ఫిడెన్స్ తో ఇంకా నీకు కావాలనుకుంటే ఏప్రిల్ లో ట్రై చేసుకోవచ్చు, లేదా ఇంకా జనవరిలోనే మంచి మార్క్స్ వస్తే దెన్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ అడ్వాన్స్. అంతే తప్ప ఇప్పుడు నీకు మెయిన్సే మంచి మార్కులు రాకపోతే అడ్వాన్స్ కి స్టార్ట్ చేయొద్దమ్మా ప్రిపరేషన్. అటు ఇటు ఏది కాకుండా అయిపోతుంది. సో ఇఫ్ మీకు గనక అటు ఇటుగా డౌట్ ఉంటే రిమెంబర్ యువర్ ఫస్ట్ టార్గెట్ షుడ్ బి జేఈ మెయిన్స్, దట్ టు జనవరి అటెంప్ట్. జనవరి అటెంప్ట్ లో వచ్చేటట్టే ట్రై చేయండి. దాని తర్వాత మీరు జనవరి అటెంప్ట్ లో ఒక సీట్ సెక్యూర్ చేసుకుంటే ఏప్రిల్ అటెంప్ట్ లో ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయొచ్చు, ప్లస్ అడ్వాన్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అవ్వచ్చు మీరు. సో ఏంటి మార్క్స్ అంటే ఆల్వేస్ చెప్పేది ఏదన్నా 150 to 160 మినిమం. ఈ మార్క్స్ కనుక నీకు వస్తే ఖచ్చితంగా నీకు టైర్ 1 లో ఫర్ షూర్ నీకు టైర్ 1 లో మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. టైర్ 1 సిఎస్సి రావాలి అంటే 160 to 220 మార్క్స్ వస్తే వస్తుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ టైర్ 1 టైర్ 2 టైర్ 3 ట్రిపుల్ ఐటీ రావాలంటే 130 to 220. జిఎఫ్టిఐ టైర్ 1 టైర్ 2 టైర్ 3 కాలేజెస్ లో రావాలి అంటే 110 to 150. సో దీస్ ఆర్ యువర్ టార్గెట్. వీటన్నిటికీ కూడా యావరేజ్ గా తీసుకుంటే మళ్ళీ చెప్తున్నా, హ్యావ్ 150 to 160 యాజ్ మినిమం. మాక్సిమం కాదమ్మా, మినిమం. 150 కన్నా తక్కువ మార్క్స్ రావద్దు. అట్లా కష్టపడండి. ఈ రోజు డే 1 రావమ్మా, అస్సలు రావు డే 1. ఎప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ లో మాక్ టెస్ట్ రాస్తారు చూడండి, ఫ్రీక్వెంట్ గా మాక్ టెస్ట్లు, అక్కడ స్కోర్లు 150 రావాలి. అక్కడ 150 160 స్కోర్లు వస్తే పక్కా జనవరి అటెంప్ట్ లో ఒక సీట్ నీ కోసం అలా రిజర్వ్ అయి ఉంటది. అట్లా నవంబర్ లో డిసెంబర్ లో అప్పుడు చూసుకున్నాలే మ్యామ్, అప్పుడు కదా మార్కులు రావాలనేది కాదు. నవంబర్ డిసెంబర్ లో మాక్ టెస్ట్ లో నాకు 150 to 160 రావాలి అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడాలి, ఇప్పుడు నేను ఎంత ఎఫర్ట్ ఇవ్వాలి అనేది ఆలోచించి అకార్డింగ్లీ మీ ప్రిపరేషన్ లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడు చూసుకోవాలమ్మా. థియరీ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్, హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ ఇంపార్టెంట్, వీడియో సొల్యూషన్ అనాలిసిస్, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ రీటెస్ట్. ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ రాశారు, ట్రస్ట్ మీ నాన్న, ప్రాక్టికల్ గా చెప్తున్నా ఎవరికి మంచి మార్కులు రావు. చాలా మంది ఏంటంటే ఫస్ట్ 2-3 మాక్ టెస్ట్ రాసి మాక్ టెస్ట్ టైం వేస్ట్, నాకు ఇక్కడ మార్కులు రావట్లేని వదిలేస్తారు. రిమెంబర్ వన్ థింగ్, నీకు ఈ మాక్ టెస్ట్ రాలే, ఫస్ట్ 10 మాక్ టెస్ట్లు రాలే పర్లేదు, బట్ 11th మాక్ టెస్ట్ నుంచి స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మాక్ టెస్ట్ టైం వేస్ట్, మాక్ టెస్ట్ టైంలో నేను వేరేవి చదువుకుంటా అనే బ్లండర్ చేయొద్దమ్మా. మాక్ టెస్ట్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మీకు ఇంకా జేఈ ప్రిపరేషన్ కి యు ఆర్ జస్ట్ హ్యావింగ్ 5 months విత్ యూ. సో ఇప్పటికే మీరు మాక్ టెస్ట్ స్టార్ట్ చేయకపోయి ఉంటే స్టార్ట్. ఏదర్ ఆఫ్లైన్ లో ఇచ్చినా పర్లేదు, మీరు ఆన్లైన్ లో ఇచ్చినా పర్లేదు మాక్ టెస్ట్, బట్ ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అయితే ఇవ్వండి. స్కోర్ మారిపోతుందమ్మా మాక్ టెస్ట్ వల్ల, ట్రస్ట్ మీ. ఆ 3 hours వేస్ట్ కాదు. 3 hours వాట్ డస్ ఇట్ మీన్, ఆ టైం అనేది మీకు నవంబర్ డిసెంబర్ లో అర్థమవుతుంది. అప్పటికప్పుడు నవంబర్ లో స్టార్ట్ చేస్తా మాక్ టెస్ట్ లో అంటే చాలా డిఫికల్ట్ అయిపోతుందిరా మీకు. సో సెట్ ఏ రియలిస్టిక్ టార్గెట్. నీకు ఫస్ట్ టార్గెట్, నాకు ఇప్పుడు 60-80 వస్తున్నాయి మార్క్స్, 60-70-80, ఒక 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఒక 1 month 2 months నువ్వు 100 మార్క్స్ రీచ్ అవ్వగలగాలి. తర్వాత గో టు 120, 130, 135 అలాగా స్లోగా రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకుంటూ రండి. డే 1 మాక్ టెస్ట్ లో నీకు 60 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ డే 5 మాక్ టెస్ట్ లో 200-250 ఎక్స్పెక్ట్ చేయొద్దమ్మా. రియలిస్టిక్ గా గ్రాడ్యువల్ గా గ్రోత్ తెచ్చుకుంటూ ఉండండి. సో దట్ మీరు వెనక్కి వెళ్ళిపోరు, ముందుకే ఉంటారు ఖచ్చితంగా. ఓకే, మెజర్ కరెంట్ మార్క్స్ స్కోర్. ఇప్పుడు మార్క్స్ స్కోర్ ఎంత వస్తుంది, రియలిస్టిక్ గా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోగలను అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకొని అలా చిన్న టార్గెట్స్ పెట్టుకోండమ్మా, పెద్ద టార్గెట్స్ వద్దు. అండ్ గుర్తుపెట్టుకుంటారా, నీ స్ట్రాటజీ కంప్లీట్లీ వేరు, మీ ఫ్రెండ్ స్ట్రాటజీ కంప్లీట్లీ వేరు. నీ బ్రెయిన్ అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ వేరు, నీ ఫ్రెండ్ అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ వేరు. నీకు ఏది ప్లస్ ఏది మైనస్ నీకు తెలుసు. సో ప్రిపేర్ ఏ ఓన్ రియలిస్టిక్ టార్గెట్, ఓన్ రియలిస్టిక్ స్ట్రాటజీ ఆన్ యువర్ ఓన్.
ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్. ఇంకా నీ దగ్గర టైం ఉంది, జేఈని గివ్ అప్ ఇవ్వద్దమ్మా, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత హార్డ్ వర్క్ ఇవ్వగలరో అంత ఇవ్వండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది లేటర్ విల్సి, తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు నేను ఎంత ఎఫర్ట్ ఇవ్వగలను, ఎంత హార్డ్ వర్క్ చేయగలను అంత హార్డ్ వర్క్ చేయండి అమ్మా. ఇప్పుడు కష్టపడండి ఖచ్చితంగా, ఓకేనా. ఫోకస్ ఆన్ హై ఈల్డ్ వర్క్. హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ ఒక్కటే నేర్చుకుంటే జేఈ వస్తుంది అంటే కాదమ్మా. ఫస్ట్ నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకో, దెన్ గో ఫర్ హై వెయిటేజ్ చాప్టర్. ఎందుకంటే నీకు జేఈలో క్వశ్చన్ వచ్చిందంటే ఎప్పుడు కూడా 2 చాప్టర్స్ కాంబినేషన్ ఉంటుందమ్మా. అది మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఒకటేమో హై వెయిటేజ్ చాప్టర్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ చాప్టర్ ఉంటుంది. ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్ నేను నేర్చుకొని వెళ్తే మన నార్మల్ చాప్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఫార్ములానే ఉంది, సర్కిల్ ఫార్ములాకి ఒక సీక్వెన్స్ అండ్ సిరీస్ కి కాంబినేషన్ ఇస్తాడు. సర్కిల్ బేసిక్ ఈక్వేషన్ నేర్చుకోకుండా సీక్వెన్స్ అండ్ సిరీస్ లాస్ట్ 5 years పీవైక్ యూస్ చేసిన నో యూస్. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని గ్రిప్ లో తెచ్చుకోండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, చెప్పినంత ఈజీ కాదు, కొంచెం టైం పడుతుందమ్మా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. చేసి కాన్సెప్ట్స్ అన్ని గ్రిప్ లో తెచ్చుకోండి, దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హై వెయిటేజ్, ఓకేనా. అండ్ స్టే కన్సిస్టెంట్ టిల్ జనవరి. ఇప్పుడు డిమోటివేట్ అయిపోదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా 100% కూడా మీకు చేంజ్ అనేది కనబడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానన్న, ర్యాంక్ వచ్చిందా లేదా, పర్సంటేజ్ వచ్చాయా లేదా, కాలేజెస్ వచ్చాయా లేదా తర్వాత చూసుకుందాం. బట్ ఇప్పుడు నువ్వు ఎంత హార్డ్ వర్క్ ఇవ్వగలవు, ఎంత ఎఫర్ట్ ఇవ్వగలవు ఇవ్వండి. ప్రిపేర్ ఎ ప్రాపర్ టైం టేబుల్, ప్రిపేర్ రియలిస్టిక్ స్ట్రాటజీస్, ప్రిపేర్ యువర్ ఓన్ స్ట్రాటజిక్ వే అండ్ ఫాలో దట్. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. షూర్ షూర్ షూర్, ట్రస్ట్ మీ, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ఓకేనా. సో ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చా ప్రిపరేషన్ అంటే, ఎస్ నాన్న, ఎక్కువ 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 చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు చేంజ్ అయితే కనబడుతుంది మార్క్స్ లో, ఓకే. చాలు, దట్స్ ఇట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి ఈ పీడిఎఫ్ ని గో త్రూ అవ్వండి. ఎందుకు అంటే ఎన్ఐటీస్ కి ఎన్ని మార్క్స్ రావాలి, పర్సంటైల్స్ కి ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది యూ కెన్ హ్యావ్ ఎ క్లారిటీ, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, బై బై.